చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. ఈ సైజు కాకరకాయలు తీసుకున్నాను. మరీ పెద్ద సైజు ఉంటే కండ దలసరైపోయి సరిగ్గా వేగవు. ఈ కాకరకాయలన్నింటికి ఇలా చెక్ పైన తీసేసుకోవాలి. దీంట్లోనే ఎక్కువ చేదు ఉంటుందన్నమాట. అందుకని ఈ చెక్ అంతా ఇలా మొత్తం అంతా తీసేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలకి చేసి పెట్టేసుకోవాలి. దీని వెనక ఉండే తొడిమిని కూడా ఇలా చేతితో తుంచేసుకోవాలి. రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయల పైన 1 స్పూన్ ఉప్పు చల్లుకోవాలి. సాల్ట్ చల్లుకుంటే ఈజీగా కరిగిపోతుంది. ఒక్కొక్క కాకరకాయ తీసుకొని ఈ సాల్ట్ అంతా బాగా కాకరకాయకి పట్టేటట్టుగా నేను చూపిస్తున్న విధంగా రుద్ది పెట్టుకోవాలి. ఈ కాకరకాయలని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం బాగా కాగాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం కాగాక దాంట్లో మనం రుద్ది పెట్టుకున్న కాకరకాయలని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాక వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. మిగిలిన ఆయిల్ అంతా వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న కాకరకాయల పక్కన శనగపిండి వేసుకోవాలి. నా చేతిలో ఉన్నది పెద్ద స్పూను, దాంతో 3 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం కాకరకాయల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ శనగపిండికి సరిపడే ఉప్పు మాత్రం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 1/2 స్పూన్ మాత్రం వేసాను. దీంట్లోనే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ కారం వేస్తే బాగోదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేతితోటే ఈ శనగపిండి, కారం, ఉప్పు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క కాకరకాయ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా శనగపిండిని అందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలానే అన్ని కాకరకాయలు కూడా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి. బాండీలో ఉన్న ఆయిల్ అంతా వేరే గిన్నెలో తీసేసుకొని ఆ ఖాళీ బాండీలో ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటిని వేసేసుకోవాలి. స్టవ్ బర్నర్స్ ఏది లోగా ఉంటే ఆ బర్నర్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. శనగపిండి మరీ పొడి పొడిలాడిపోతూ ఉంటే దాంట్లో కొంచెం ముందుగా మనం వేయించి తీసుకున్న ఆయిల్ని అందులో వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు వేసుకొని మళ్ళీ వేయించుకుంటే కాకరకాయలన్నిటికీ ఈ శనగపిండి అంతా బాగా పడుతుందన్నమాట. ఈ శనగపిండి బాగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.